కాంగ్రెస్ పార్టీతో పొత్తులపై నల్గొండ జిల్లా సిపిఐ కార్యదర్శి నెల్లికంటి సత్యం స్పందించారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తులు ఎన్నికల వరకే పరిమితమన్నారు. ఎలక్షన్ల తర్వాత సిపిఐ పార్టీ ప్రజల పక్షాన ఉండి పోరాటాలు చేస్తుందని తెలిపారు. ప్రజా ఉద్యమాలకు పోరాటాలకు ఎప్పుడు సిపిఐ ముందుంటుందని, స్థానిక సంస్థల్లో సైతం పొల్లు ధర్మం పాటించి కాంగ్రెస్ పార్టీతో ముందుకు సాగుతామని వెల్లడించారు. ఒకవేళ కాంగ్రెస్ కలిసి రాకపోతే ఒంటరిగానే ఎన్నికల బరిలో నిలబడతామంటున్న నెల్లికంటి సత్యంతో మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫేస్ టు ఫేస్. ప్రజా పోరాటాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చినటువంటి సిపిఐ పార్టీకి మూడోసారి జిల్లా కార్యదర్శిగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రస్తుతం అంతా ఉన్నారు. ప్రజా ఉద్యమాలతో పాటుగా తెలంగాణకు సంబంధించి కావచ్చు, నల్గొండ జిల్లాకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎలాంటి సమస్యలకైనా సిపిఐ పార్టీ అండగా నిలబడి పోరాడుతుందని ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం నెల్లికంటి సత్యం గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మూడోసారి జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యారు, ప్రజా పోరాటాలకు ముందుంటామని చెప్తున్నారు. ఏ రకమైన ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు ప్రస్తుతం? సరే, ముఖ్యంగా నల్లగొండ జిల్లా సమగ్ర అభివృద్ధికై మరి పోరాటాలు సిపిఐ పార్టీగా భవిష్యత్తు పోరాట ఉద్యమాలు ఉంటాయి. ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో దశాబ్దాల తరబడి పెండింగ్ ప్రాజెక్టుల కోసం పోరాటాలు నిర్వహించాం. గతంలో అనేక సందర్భాలు సిపిఐ పార్టీగా మరి పాదయాత్రలు కానీ, ధర్నాలు కానీ, పికెటింగ్ కానీ పెద్ద ఎత్తున ఉద్యమించే సందర్భం నేపథ్యం ఉంది. మాకున్నటువంటి మాజీ శాసనసభ్యులు కూడా మరి ఆ రకంగా నిలవడం జరిగింది. సరే, ఇవాళ గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పార్టీ తీవ్ర అన్యాయం జరిగింది నల్గొండ జిల్లాలో. ఈ పెండింగ్ ప్రాజెక్ట్ లేకపోవడంతో ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఒక బాధ్యతగా ఎస్ఎల్బిసి టన్నెల్ కానీ, డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. దీనికోసం కమ్యూనిస్టు పార్టీగా కలిసి వచ్చే అనేక సంస్థల్ని, ఉద్యమాల అనేక మంది శక్తులను కలుపుకొని బలంగా ప్రాజెక్టుల మీద మరి ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. బలమైన ప్రజా ఉద్యమాన్ని రూపొందించి పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం బలమైన ఉద్యమాన్ని చేపడతామని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. దాంతోపాటు జిల్లాలో అనేక సమస్యలు, ముఖ్యంగా మనకు హైదరాబాద్ దగ్గరలో ఉన్న మరి ఇవాటికి కూడా అనేక మరి ఇలా రైతులకు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ కానీ, లేకపోతే ఉన్నటువంటి స్థానికులకు అనేక పరిశ్రమల స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లేవు. ఇటువంటి పరిశ్రమల స్థాపన కోసం కూడా కమ్యూనిస్ట్ పార్టీగా మరి పోరాటం సాగిస్తాం. మరి ముఖ్యంగా దాంతోపాటు నల్గొండ జిల్లాకు విచ్చలవిడిగా వస్తున్న ఫార్మా కంపెనీలు, ఎందుకంటే ఎలాంటి అనుమతులు లేకుండా మరి అనేక తప్పుడు పత్రాలతోని వాళ్ళు ఇచ్చేటువంటి దాంతో పచ్చటి పొలాల మధ్యన మరి ఏదైతే 3-4 రకాల పంటలు పండే ప్రాంతాలల్లో సాగునీరు వచ్చే ప్రాజెక్టుల మధ్యన ఇలా ఫార్మా కంపెనీలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గట్టుపల కానీ, కిష్టాపురం కానీ, చౌటుపల కానీ, మరి చిట్యాల మండలంలో తీవ్రంగా కెమికల్ ఫ్యాక్టరీలు వస్తూ ఉన్నాయి. దీంతో ఇవాళ భూమిలో ఇలా ప్రజలు నివాసం యోగ్యంగా ప్రాంతాలు ఉన్నాయి. ఇవాళ దాదాపు చౌటుపల దివీస్ ఫ్యాక్టరీ వల్ల మరి వేలాది మంది అనేక రకాల జబ్బులు పడుతూ ఉన్నారు. కనీసం ఆ ఫ్యాక్టరీ వల్ల మరి వదులుతున్నటువంటి విషవాయువు వల్ల అనేక రకాల జబ్బులు వస్తూ ఉన్నాయి. అది పూర్తిగా ఇలా సామ్రాజ్యాన్ని నెలకొల్పుకొని దివీస్ ఫ్యాక్టరీలో తీవ్ర ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. దాంతోపాటు కనీసం స్థానికులకు ఉద్యోగాలు లేవు. దుమ్ము, ధూళి, కాలుష్యం మరి నల్గొండ జిల్లా ప్రజలకు ఉంది. మరి స్థానికులంతా ఉద్యోగాలన్నీ కూడా బయట ప్రాంతాలకు వెళ్ళి వస్తూ ఉన్నారు. అందువల్ల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున దివీస్కి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీగా మరి పోరాటాలు నిర్వహిస్తాం. ఆ దివీస్ ఫ్యాక్టరీ కానీ, ఇతర కెమికల్ ఫ్యాక్టరీలు అడ్డుకుంటాం తప్పకుండా. ఎందుకంటే ఇవాళ భవిష్యత్తు అంతా కూడా ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే భూములు కానీ రైతులు పండించేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఇలా బీజేపీ, బీఆర్ఎస్ వ్యతిరేకంగా కలిసి వచ్చే పార్టీలు అందరం కూడా మరి స్థానిక సంస్థలు కలిసి పనిచేస్తాం. మాతో పాటు సిపిఎంను కూడా కలుపుకొని నిలబడి పనిచేస్తామని కోరుతాం. ప్రజా ఉద్యమాలలో ప్రధానంగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న పరిస్థితుల్లో మీరు చెప్పిన సమస్యలను ప్రభుత్వ దృష్టికి ఏ రకంగా తీసుకుపోతారు? ప్రభుత్వం స్పందించకపోతే ఏ రకంగా ముందుకెళ్తారు? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీగా శాసనసభ ఎన్నికల్లో కలిసి పనిచేయడం జరిగింది. అంత మాత్రాన పూర్తిగా కమ్యూనిస్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలోపడితే తప్పకుండా ప్రజల పక్షంగా నిలబడి మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే గతంలో కూడా అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. ఇవాళ కూడా మేము ప్రజలకు వ్యతిరేకంగా ఆ ప్రభుత్వం అనుసరిస్తే తప్పకుండా దానికి వ్యతిరేకంగా నిలబడతాం. మేము పొత్తుగా ఉన్నామనేటువంటి అంశంతో ఇలా ప్రజలకు వ్యతిరేకమైన చర్యలను ఎట్టుపరచ చేయం. ఎందుకంటే ఇలా ఇందిరమ్మ ఇండ్లు కానీ, సంక్షేమ పథకాలు కూడా ఆ ప్రభుత్వాన్ని సూచన చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం చేసిన తప్పులు దొరకకుండా నిజంగా న్యాయబద్ధంగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలని చెప్తా ఉన్నాం. కానీ మేము మాత్రం ప్రజల పక్షంగా నిలబడతాం. పొత్తులు అనేది తాత్కాలికంగా ఎన్నికల వరకే పరిమితం కాబట్టి ప్రజల పక్షంగా ఉండే ప్రజా సమస్యల పరిష్కారం వైపు నిలబడతాం.
ఓకే, ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే ప్రజా ఉద్యమాలకు సంబంధించి మీరు పేర్కొన్నట్టుగా ఎలాంటి ప్రజా ఉద్యమాలు చేపడతారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా ముందుకు సాగుతారు? సరే, ముఖ్యంగా గత ప్రభుత్వం మాదిరిగా ఆ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించదని మేము అనుకుంటా ఉన్నాం. ఒకవేళ పూర్తిగా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు తప్పకుండా కమ్యూనిస్ట్ పార్టీగా పోరాటాలు నిర్వహిస్తాం. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత ప్రభుత్వాలు ఎట్లయితే ఉన్నామో ఇప్పుడు కూడా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే తప్పకుండా ఉద్యమాలు నిర్వహిస్తాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ఎలాంటి అవినీతికి కానీ ఎలాంటి వేరే అవకాశాలు లేకుండా పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకోవడానికి కోరుతున్న పరిస్థితి. ఒకవేళ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీగా తమ పోరాటం ఖచ్చితంగా ప్రజల తరఫున ఉంటుందని కూడా నెల్లికంటి సత్యం అయితే ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ. రాజభవన్ మాట్లాడిన పార్టీ మీరు ఎవరైనా తీసుకోండి, రాహుల్